మనం రిపోర్టర్ కూడా లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ట్యాంక్ బండ్ నుంచి అలెక్య ఉన్నారు. సో అలెక్య, ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రజల కోలాహలం ఏ విధంగా కొనసాగుతుంది? అలేఖ్య, గణేష్ ఉత్సవాల సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో ఆతృతగా చూస్తున్న మన ఖైరతాబాద్ సప్తముఖ గణేశుడు ఇప్పుడు నిమజ్జనంకి అయితే తరలి వస్తున్నాడు. మనము ఇంకా సేపట్లో మరికొద్ది సేపట్లో అయితే ట్యాంక్ బండ్కు చేరనున్నాడు. అయితే ఉదయం 6 గంటల నుంచి అతని శోభయాత్ర అంటే గణేశుని శోభయాత్ర అయితే మొదలైంది. సెన్సేషనల్ థియేటర్ సెక్రటరీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ అయితే సప్తముఖ మహాశక్తి గణనాథుడు అయితే చేరుకోవడం జరిగింది. ఆ గణేశుడిని చూసి అయితే అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా కేరింతలు పలుకుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ ఎంత సందడిగా ఉందో ఆ గణేశుడిని చూడడానికి. అంటే ఎంత గణేశోత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ దాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎలా అయితే భక్తులు తరలి వస్తారో అదే విధంగా ఈ నిమజ్జన ఘట్టాన్ని చూడడానికి అయితే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ నిమజ్జన ఘట్టం మరి కొద్ది కాసేపట్లోనే మొదలవుతుంది. చూస్తున్నారు కదా, ఆ సప్తముఖ మహాగణపతి అయితే మనకు కళ్ళెదుటాగే ఉన్నాడు. ఎన్టీఆర్ మార్గ్ లో అయితే ఇప్పుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. ఆ గణనాథుని చూసేందుకు భక్తులైతే తరలి వచ్చారు. అటువైపు మొత్తం కూడా ఇస్తుంది చాలా క్లియర్ గా. అయితే ఇది ఇప్పటి వరకు అయితే ఆ గణేశుని నిమజ్జనం చేయడానికి అయితే ప్రభుత్వం స్పెషల్ గా క్రేన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రేన్ వచ్చేసి జర్మనీ టెక్నాలజీకి సంబంధించిన క్రేన్. దాన్ని స్పెషల్ గా ప్రభుత్వం విజయవాడ నుంచి అయితే దాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ రిమోట్ కంట్రోలింగ్ ద్వారా పనిచేస్తుంది. అంటే దాన్ని ఆపరేటింగ్ చేస్తే రిమోట్ ద్వారా ఆపరేటింగ్ కనుక చేసుకున్నట్లయితే ఆ బరువును ఎత్తగానే అది ఎంత బరువు ఉంది, ఎంత దూరం స్పెషల్ గా జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన